మందిరానికి వస్తారు, రారంటలేదు. కొంతమంది ఆరాధన అయిపోయాక వస్తారు, కొంతమంది ఆరాధన మధ్యలో ఏదో ఒక విధంగా వస్తారు. వచ్చిన వాళ్ళు ఆరాధన చేయమంటే చప్పట్లు కొట్టరండి, చప్పట్లు కొట్టరు. ఫోన్లే ఊరుకోండి, మౌనంగా అలా రాయిలా ఉండిపోతారు. సేమ్ ఆ స్తంభం ఉంది కదా, అలాగే ఉండిపోతారు. ఎందుకు? వాళ్ళ ఆత్మతో ఆరాధించాలని లేదు, ఆత్మతో ఆరాధించాలని లేనప్పుడు అలాగే ఉండిపోతారు. వాళ్ళ అంతరంగం అంతా ఏదో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో మైకుల్లో ఉండిపోతారు. ఇంక చప్పట్లు కొట్టాలా, దేవుడిని ఆరాధించాలా, పాట పాడాలా అని ఏముండదు ఇంకా వాళ్ళకి. వాళ్ళు ఏదో లోకంలో ఉంటారు అంతే. కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలనుకున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ, దేవుడు నా బలమంతా ఉపయోగించేది, నేను ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలను అంత గట్టిగా కొట్టాలి, ఎంత గట్టిగా పాడగలను అంత గట్టిగా నేను పాడాలి, ఎంతలా నేను దేవుని స్తుతించగలను అంతలా స్తుతించాలని అనుకుంటారు. అంతరంగం అంతా దేవునితో నిండినప్పుడు, పరిశుద్ధతో నిండినప్పుడు.